ఆర్సీ న్యూస్ కి స్వాగతం. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో బీమా చెక్కు అందజేత. మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ నందు వెల్దుర్తి మండలం హస్తన్పూర్ గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాస్ గత 8 నెలల క్రితం పాలసీ తీసుకున్నారని, అనుకోకుండా అనారోగ్యంతో ఆయన మృతి చెందగా నామినీ అయిన ఆయన భార్య ఉప్పరి మాధవికి ఈ రోజు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరపున 8,26,875 బీమా చెక్కును నిజామాబాద్ జోను డీజీఎం సురేష్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం బ్రాంచ్ మేనేజర్ రవి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి వారి సంవత్సర ఆదాయానికి 12% ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, అలా చేసుకున్నట్లయితే అనుకోని పరిస్థితుల్లో కుటుంబాలకు భరోసా ఉండగలదు అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సురేష్, ఆర్ఎం శ్రీనివాస్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, సేల్స్ ఆఫీసర్స్, ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆస్థానపు విలేజ్కి సంబంధించినటువంటి ఉప్పరి శ్రీనివాస్ గారు ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక 3 నెలల క్రితం మన దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని అనుకోకుండా బ్రెయిన్ స్ట్రోక్తో తను మరణించగా వచ్చినటువంటి క్లైమ్ చెక్ని మాధవి గారికి అందించడం జరుగుతుంది. వాళ్ళు కట్టిన ప్రీమియం 45,000 రూపాయల ప్రీమియం చెల్లించారు. దానికి గాను 8,26,875 రూపాయల ప్రీమియం చెక్కును ఈరోజు డిఓ నరసింహులు సార్ చేతుల మీదకి వెళ్ళి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో తూప్రాన్ బ్రాంచ్లో ఇవ్వడం, సుచిత్ర బ్రాంచ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి వ్యక్తి కూడా తన ఆదాయానికి ఖచ్చితంగా 10 రెట్లు బీమా కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబం రోడ్న పడకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పబ్లిక్లో చైతన్యం తీసుకురావడానికి మా ఇన్సూరెన్స్ ఏజెంట్లు, మా డిఓలు, మా ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు. 2047 వరకు ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ అందించాలనే ఒక లక్ష్యంతో IRDA గైడ్లైన్స్ ప్రకారం ప్రతి పల్లెల్లో కూడా మేము శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సేల్స్ ఆఫీసర్స్కి, డిఓ మిత్రులందరికీ, ఎంప్లాయీస్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాలసీ చేయించడానికి ప్రప్రథమంగా మనకి నరసింహులు సార్కి మనందరం కూడా కంగ్రాట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలని ఉద్దేశంతో తన మిత్రుడిని ప్రోత్సహించి ఇన్సూరెన్స్ పట్ల అవగాహన క్రియేట్ చేయించడం వల్లే ఈరోజు ఈ చెక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సార్కి మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ